గుడ్ డే మై డియర్ ఫ్రెండ్. మీ హోప్ ఫర్ టుడే కొరకు ఈరోజు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు చదువుతున్నాను. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగ చేతును. ఇది చాలా ఆశీర్వాదకరమైన మాటగా దేవుడు కలుగు చేస్తున్న ఒక టర్న్ అరౌండ్ అన్నట్టుగా ఆ మాటలు మనకు అర్థమవుతున్నాయి. అక్కడి ప్రజలు చెరలో ఉన్న అనుభవంలో ఉన్నారు. బబులోను చెరలో ఉన్న వారికి ఆ చెరలో ఎంత వేదనతో ఉన్నారో, ఆ చెరలో ఉన్న అనుభవం వారికి ఎలాంటి అనుభవాల్ని ప్రతికూలమైన అనుభవాల్ని కలుగు చేస్తుందో, ఆ అనుభవాల మధ్య వారికి ఉన్న దుఃఖం, ఆ అనుభవాల మధ్య వారికి ఉన్న విచారం గురించి మాట్లాడుతున్నాడు. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తానంటున్నాడు, అలాగే విచారమునకు బదులుగా ఆనందం ఇస్తానంటున్నాడు. ఈ మాటలు చాలా ఆశీర్వాదకరమైనవి ప్రియులారా, గమనించాలి. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మన పొరపాట్ల వల్ల, కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానో ఏదో ఒక ప్రతికూలమైన అనుభవాల్లోనికి నెట్టబడుతూ ఉంటాం. అది మన పొరపాట్ల వల్ల అయితే మనం సరిచేసుకుని దేవుని సన్నిధిలో నిలబడాలి. ఒకవేళ మన ప్రమేయం లేకుండానే అలాంటి పరిస్థితుల్లోకి నెట్టబడినట్లయితే ఆ స్థితిని దేవుని ముందు ఉంచితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ దుఃఖానికి బదులుగా నేను సంతోషం ఇస్తాను, అలాగే విచారాన్ని తీసివేసి ఆనందం ఇస్తానని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్య మన పరిస్థితులు దేవునికి అప్పగించుకుంటే దేవుడిచ్చే మార్పు, ఏ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ మనం అనుభవించగలుగుతాం. దేవుడిచ్చే మార్పు. ఆ చెరలో నుంచి, బబులోను చెరలో నుంచి ఆ యూదులను బయటకు తీసుకుని రావడం అనేది ఎవరి వలన కాదు, యూదుల వలన కాదు, అలాగే ఈ లోకంలో ఎవరి వలన కాదు, అది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి దేవుని వలన మాత్రమే సాధ్యమయ్యే కార్యాన్ని యూదుల పట్ల దేవుడు జరిగించబోతున్నాడు అనే వాగ్దానం, ఆ వాగ్దానంతో కూడిన ఆశీర్వాద స్థితిని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఆ ఆశీర్వాదం వలన జనరేషనల్ ఇంపాక్ట్, రాబో తరములు కూడా ఆశీర్వదించబడతారు అన్నట్లుగా తర్వాత వచనాల్లో కన్యకలు, యవనస్తులు, వృద్ధులు కూడా సంతోషంతో నాట్యం చేస్తారనే మాటలు అక్కడ ఆ తర్వాత వచనంలో ఉంది. గమనించాలి, ఆ ఆశీర్వాదం కేవలం అప్పుడు ఆ ఆశీర్వాదం అనుభవించే వారికి మాత్రమే కాదు, రాబో తరముల వారికి కూడా ఆ ఆశీర్వాదం దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని ఏ చరానుభవంలో ఉన్నా, అలవాట్లనే చరానుభవం, లేక ఏవో వ్యసనాలనే చరానుభవం, లేక పాపపు ఊబిలో కూరుకుపోయి ఉన్న చరానుభవం, అప్పుల్లో ఉన్న చరానుభవం, లేక సమాధానము లేని చరానుభవం, ఇంకా ఎలాంటి చరానుభవాల్లో ఉన్నామో ఆ చరానుభవాల్లో నుంచి నీవు బయటకు రావాలనే ఆశతో దేవుని సన్నిధిలో నీవు అప్పగించుకుంటే దుఃఖానికి ప్రతిగా సంతోషము, విచారమునకు ప్రతిగా ఆనందం ఇచ్చి ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం కేవలం అక్కడ చెరలో ఉన్న వారి కొరకు మాత్రమే కాదు, నీ కొరకు కూడా, నా కొరకు కూడా. కనుక ఈ దినాన్ని మన చరానుభవాలను దేవునికి అప్పగించుదాం. దేవుడు కలుగు చేసే మార్పు, దేవుడు కలుగు చేసే పునరుద్ధరణ, దేవుడు కలుగు చేసే సంపూర్ణ ఆశీర్వాద స్థితి మనం పొందుకుందాం. అలా పొందుకోవడానికి మనంగా అప్పగించుకుందాం. మన చరానుభవాలను దేవునికి అప్పగించుదాం. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. అలాంటి కార్యము దేవుడు నీ జీవితంలో చేయలాగిన నీ జీవితాన్ని అప్పగించుకో, దేవుడు తప్పకుండా ఆ ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదము నీవు పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ మాటలు మా కొరకు వినిపింపచేసిన స్థితిని బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్ని, అలాగే విచారానికి ప్రతిగా సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం, ఈ మాటలు విన్నవారి ఎడల నెరవేర్చండి. ఏ చెరలో ఉన్నారో, వ్యసనం అనే చెరలో ఉన్నారేమో, అలవాట్ల నుంచి బయటపడలేని చెరలో ఉన్నారేమో, అప్పులనే చెరలో ఉన్నారేమో,
కుటుంబంలో సమాధానం లేని చెర ఉన్నదేమో, లేక ఇంకే చెర ఉన్నదో ఆ చెరలో నుంచి విడుదల ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ విడుదల పొందుకోగలిగేటట్లుగా ఎవరికి వారిని నీకు అప్పగించుకోగలిగే స్థితిని దయచేసి ఆశీర్వదించమని ప్రభు, ఈ మాటలు విన్న వారికి అందరికీ అలాంటి విడుదలనిచ్చి ఆశీర్వదించమని, దుఃఖాన్ని సంతోషంగా మార్చండి ప్రభువ, విచారాన్ని ఆనందంగా మార్చండి ప్రభువ. అట్టి ఆశీర్వాదంతో ఈ బిడ్డలను నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్.